ఇక మినీ మేడారం జాతర మండమెలిగి పండగ నుండి మొదలై ఫిబ్రవరి 12 నుంచి 15వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మరొక 3 రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటుంటారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారికి సీరేసారే వడిబియ్యంతో పాటు పసుపు కుంకుమ బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు. మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఇవాటి నుంచి మొదలవుతున్న పరిస్థితి. ఇవాటి నుంచి 4 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతున్న మేడారం జాతరలో ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నాం. సమ్మక్క గద్దెల దగ్గర విజువల్స్లో లక్షలాది మంది భక్తులు అయితే మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలే కాదు, మరొక 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే పెద్ద జాతర తర్వాత ఫిబ్రవరి మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున 12, 13, 14, 15 తేదీల్లో అమ్మవారి మినీ జాతర జరుగుతుంది. అమ్మవారి మినీ మేడారం జాతరకు సుదీర ప్రాంతాల నుంచి చాలా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే భక్తులు అయితే చాలామంది క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే ప్రతి సంవత్సరం వస్తారా? వస్తూనే ఉంది. మినీ మేడారం జాతర ఎట్లా జరుగుతుంది? బాగానే జరుగుద్ది. పెద్ద జాతర దీనికి ఏం తేడా? బాగానే ఉంటుంది. మినీ మేడారం జాతర సంబంధించిన భక్తులు అయితే లక్షలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. అంటే పెద్ద జాతరకు తర్వాత తరహాలో లక్షలాది మంది భక్తులు ఎక్కడ చూస్తున్నామ్మా? గోదావరికని అంటే ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. పెద్ద జాతరకు వస్తారా? మినీ జాతరకు కూడా వస్తాం. పెద్ద జాతర కూడా వస్తాం. పెద్ద జాతర కూడా వస్తాం. మంచిగా అనిపిస్తే దేవుడు అచ్చాయితే వస్తాం. ఇంత పెద్ద మొత్తంలో ఎండ కొడుతుంది, ఎండ సైతం లెక్క చేయకుండా సుదీరం నుంచి వస్తారు. దేవుడు అచ్చాయం ఉన్నది కాబట్టి వస్తున్నాం. అంతేనా? మంతిన్ ప్రతి సంవత్సరం ఈసారి బాగున్నాయి, మంచిగా ఉన్నది జాతర. అమ్మవారికి అందరు మంచిగా ఉండాలన్న. అంటే చూస్తున్నాం మనం భక్తులు ఎంతో దూరం నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా సుదీర ప్రాంతాల నుంచి వస్తున్నట్టు భక్తులు చూడొచ్చు. అమ్మవారిని దర్శించుకోవడం లక్ష్యంగా గోదావరి కానీ కావచ్చు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మరొక తెలుగు రాష్ట్రాలు ఏతుందో ఏపీ నుంచి కూడా కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మరొక 3 రాష్ట్రాల నుంచి కూడా సుదీర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో పునీతులు అవుతున్న పరిస్థితి ఉంది. పెద్ద మొత్తం ఏదైతుందో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తారు మీరు? మాది గోదావరి కన్యండి. ప్రతి సంవత్సరం వస్తారా మేడం జాతరకు? అంటే ఇంత పెద్ద మొత్తం ఎండ కొడుతున్నా కూడా లెక్క చేయకుండా అంత దూరం చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ఏదైతే చూస్తున్నాం మనం జాతరకు అయితే ఇప్పటికే భక్తులు అయితే పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితి. ఎండను సైతం లెక్క చేయకుండా సుదీర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే అధికారుల విషయానికి వస్తే ఇక్కడ కలెక్టర్ సంబంధించి ఎప్పటికప్పుడు ములుగు జిల్లా కలెక్టర్ ఇక్కడ వర్కులు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్న పరిస్థితి. చలవ పందిలతో పాటు మంచినీటి వసతి, అదేవిధంగా వాటర్ సప్లై కూడా చేస్తున్న పరిస్థితి. ఎంతమంది వచ్చినా కూడా భక్తులు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని పర్యవేక్షణ పనులు అయితే దగ్గర నుంచి చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తున్నాం మనం చాలా దూరం నుంచి క్యూ లైన్లో కూడా మనం పెద్ద మొత్తంలో కనిపిస్తున్న పరిస్థితి. భారీ క్యూ లైన్లు ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వస్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి మొదలుకొని మరొక 4 రోజుల పాటు మేడారం జాతర అంగరంగంగా వైభవంగా జరుగుతున్న పరిస్థితి. చాలామంది భక్తులు అయితే వచ్చి అమ్మవార్లకు మొక్కులు సీరేసారే సమర్పించి పసుపు కుంకుమతో పాటు అమ్మవారికి బెల్లం ఏదైతుందో బెల్లం బంగారంగా భావించే బెల్లాన్ని అమ్మవారికి ప్రసాదించే పరిస్థితి. అదేవిధంగా భక్తులైతే ఎప్పుడు కూడా ఇలా ఇంత సైతం ఎండని లెక్క చేయకుండా సుదీర ప్రాంతాలను చూస్తున్నటువంటి భక్తులు అమ్మవారికి పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలను సైతం లెక్క చేయకుండా భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించిన పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కాదు, అదే వేరే జిల్లా నుంచి కూడా పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. మన చిన్నపిల్లలను సైతం లెక్క చేయకుండా భక్తులైతే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నాం. కొంతమంది భక్తులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఎక్కడి నుంచి వస్తారు? అంటే పెద్ద జాతరకు వస్తారు కదా, ఈ చిన్న జాతరకు ఎట్లా అనిపిస్తుంది? చిన్న జాతరకే వచ్చాం. ఇంత పెద్ద ఎండ కొడుతుంది, చిన్నపిల్లలు తీసుకొని వస్తారు కదా, ఏమంటే ఇబ్బంది లేదా? అమ్మవారి సత్యం అట్లా. ఏం పేరు? ఆశ్రిత. ఎక్కడికి వచ్చినావు? బాగుంది ఇక్కడ జాతర, మేడం జాతర. నీ పేరు ఏం పేరు? హంషిత్. ఎట్లుంది? ఎండ కొడుతున్నారు, బాగానే వచ్చినా స్కూల్ లేదా? ఉంది. అది చూస్తున్నాం. చిన్నపిల్లలు సైతం ఏదైతే స్కూల్ ఉన్నా లేకున్నా ఎండను అమ్మవారిని దర్శించుకున్న ఒక లక్ష్యంతో పెద్ద మొత్తంలో భక్తులు అయితే వస్తున్న పరిస్థితి చూడొచ్చు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించడం కోసం క్యూ లైన్లో భారీ మొత్తంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 4 రోజులు కూడా ఇట్లనే ఉంటారు భక్తులు. చాలామంది సుదీర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు. మేడం ఎక్కడి నుంచి వస్తారు? మేము వరంగల్ నుంచి. ఎట్లా ఉంది మేడం? ఇంత ఎండ కొడుతుంది కదా, ఎండ సైతం లెక్క చేయకుండా మినీ జాతర వస్తారు. అంటే మొక్కులు తీర్చుకోవడానికి
జాతరకు వచ్చామన్నమాట బాగానే ఎట్లా ఇంత పెద్ద బాగుంది. దీవెన ఉంటే ఎంత ఎండ అయినా ఏం ఎండ అనిపించదు. అమ్మవారి దీవెన వల్లనే ఇంతమందికి ఎవరికేం కాకుండా మంచిగా ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకుని పెద్ద పెద్ద జాతరకే చాలా మంది వస్తారు భక్తులు. మినీ జాతర కూడా ఇట్లా ఈసారి ఎక్కువ మంది వస్తున్నారు. ఎట్లా ఉంటుంది? వస్తారు. ప్రతిసారి వస్తాం. ప్రతిసారి మన జాతరకు వస్తాం. అదే చూస్తున్నాం మినీ జాతర పెద్ద జాతర ఏదో మినీ జాతరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్ష్యంగా చూస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, చిన్నలు పెద్దలు, ముసలోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కూడా వృద్ధులు సైతం లెక్క చేయకుండా వచ్చి మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న పరిస్థితి. ఇది మొత్తం మేడారం సంబంధించిన అప్డేట్. ఇది వీడియో జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, బీఆర్ కనీస్, వరంగల్.